తెలంగాణలో వాతావరణం మారుతోంది. ఓవైపు ఫిబ్రవరి 3వ వారం నుంచే వేసవి తాపం మొదలై భానుడు ప్రతాపం చూపిస్తుండగా మరోవైపు వరుణుడు పలకరించేందుకు సిద్ధమవుతున్నాడు. శ్రీలంక సముద్ర తీరంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలో రానున్న 3 రోజుల పాటు వాతావరణంలో మార్పులు చోటు చేసుకోనున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. అల్పపీడన ప్రభావంతో ఫిబ్రవరి 22, 23, 24 తేదీల్లో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. అయితే భారీ వర్షాల ముప్పు లేదని, అక్కడక్కడ చినుకులు పడే అవకాశం మాత్రమే ఉందని అధికారులు స్పష్టం చేశారు. ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుందని పేర్కొన్నారు. సాధారణంగా మార్చి మొదటి వారం నుంచి ఎండల తీవ్రత పెరుగుతుంది. కానీ ఈ ఏడాది ఫిబ్రవరి 3వ వారం నుంచే ఉష్ణోగ్రతలు అమాంతం పెరిగిపోతున్నాయి. శుక్రవారం నమోదైన గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయి కంటే ఎక్కువగానే ఉన్నాయి. ఆదిలాబాద్లో 35.8 డిగ్రీలు, ఖమ్మంలో 35.4 డిగ్రీలు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాష్ట్రం నుంచి తేమగాలులు అల్పపీడన ప్రాంతం వైపు వీస్తుండటంతో వేడిగాలుల ప్రభావం పెరిగింది. మెదక్ జిల్లా మినహా రాష్ట్ర వ్యాప్తంగా మిగతా ప్రాంతాల్లో ఎండలు మండిపోతున్నాయి. గాలిలో తేమ శాతం 35 నుంచి 42% మధ్య ఉండటంతో ఉక్కపోత కూడా తోడవుతోంది. ఉదయం 11 గంటల నుంచే ఎండ తీవ్రత మొదలై మధ్యాహ్నం 3 గంటల వరకు కొనసాగుతోంది. సాధారణ స్థాయి కంటే ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదు కావడంతో ప్రజలు అత్యవసరమైతేనే తప్ప బయటకు వచ్చేందుకు భయపడుతున్నారు. మరోవైపు వర్ష సూచనలతో రాష్ట్రంలో మిశ్రమ వాతావరణం నెలకొంది. ఈ మార్పుల వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని, ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.